అర్థం వేరే రకంగా వస్తుందా అని అనుకున్నా కూడా మనం డైరెక్ట్ గా చూడండి. మనం మనం డైరెక్ట్ గా ఆ, ఒక వ్యక్తి మనల్ని బూతులు తిట్టినా కూడా మనం వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళట్లేదుగా. ఉమ్. ప్రజలే సమాయత్తంగా అంటే అన్నాడేమోలే, కోపంలో ఉద్రేకంలో అన్నాడేమో అని అణిచిపెట్టుకునే రకంగా ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఒక పెద్ద దాడి. ఆ దాడిని ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, ఆ రోజు ఏం చెప్పారు, మా వాళ్ళందరికీ బీపీ వచ్చింది కాబట్టి అందరూ వెళ్ళారు అనే ఒక దాటవేత ధోరణి కానీ దాన్ని కప్పిపుచ్చే ధోరణిలో చెప్పారు. ఎందుకు? ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఆ రోజున వాళ్ళు అది మూసిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఆ విషయమై ఈయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పటికీ ఈయన గురించి గుంటూరు జైలు దాకా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు అదేమీ జరగలేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు చేసింది దాడి. అదైతే ఈ రాజ్యాంగం ఎప్పటికీ మర్చిపోలేనిది. రాజ్యాంగ నిర్మాతలే ఊహించుండ్రు ఒక పార్టీ వాళ్ళు వచ్చి ఇంకో పార్టీ మీద దాడి చేస్తే ఏం చేయాలి అనే ఊహకి అందకనో, లేకపోతే అలాగ చేసేవాళ్ళు ఎవరుంటారులే అనే ఉద్దేశంతోనో దాని మీద కఠిన చర్యలు ఏం పెట్టలేదు రాజ్యాంగంలో కూడా. లేదు, ఎలక్షన్ కమిషన్ లో కూడా ఇలాంటివి ఏం పెట్టలేదు. యాక్చువల్గా అయితే వీళ్ళ పార్టీని సస్పెండ్ చేసేసి వీళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి తిరిగి రాకుండా చేయాల్సిన అంత పని జరిగింది ఆ రోజునది. ఒక పార్టీ కార్యకర్తలు వచ్చి మరో పార్టీ మీద ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ ఉన్న మనుషుల్ని కొట్టి ఉన్న వస్తువులన్నిటినీ నాశనం చేస్తే ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందనేది కూడా చూసుకోవాలి. కనీసం వాళ్ళ మీద ఆ రోజున కేసులు కూడా పెట్టలేదు. ఆ రోజు కేసు పెట్టి ఏదో కొద్దిగా న్యాయం కొద్దిగా అన్యాయం, నలుగురిని పట్టించో ఇంకోటి ఏదో మసిపూసి మారేడు కాయ చేసే పని ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేయలే. ఆ చెయ్యకపోబట్టి ఈరోజు వాళ్ళ మెడకి ఇది ఉరితాడై చుట్టుకుంది. ఈ అంశంలో ఇంతమంది అరెస్ట్ అవుతారని కానీ, ఇంతమంది పెద్ద నాయకులు ఇరుక్కుంటారనేది కానీ వాళ్ళు ఆ రోజు ఊహించలేదు. ఊహించన పాపానికి ఈ రోజున వాళ్ళకి ఎక్కడ లేని కష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. లేకపోతే ఆయన ఏం స్వాతంత్ర సమర మొత్తం యోధుడేనా? అసలు జైలుకి వెళ్ళి మరి ఆ రోజున ఆ పరామర్శించాల్సింది. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఒక ఎక్కడి నుంచో పడ్డ ఒక యుద్ధం జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని తలపించింది. మొత్తం దొరికిన వాళ్ళని దొరికినట్లు కొట్టుకుంటూ మొత్తం లోపలికి వెళ్ళి అద్దాలు పగలు కొడుతూ దొరికిన వస్తువుల్ని ఇసిరేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఆ రోజున పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు తప్ప ఏ ఒక్కరూ అడ్డుకున్నది లేదు. అక్కడికి పోలీసులకి ఫోన్ చేసినా సరే రెస్పాండ్ కాలేదు. ఇంకొక విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. జరిగిన దాడి కంటే కూడా ఈ రోజున పోలీసులు ఒక్కొక్క విషయం బయటకు తీస్తున్నారు. దీని వెనక ఉన్న కాన్స్పిరసీ, కుట్ర కోణాన్ని బయటకు తీశారు. ఆ ఎదురుగా ఉన్న నేషనల్ హైవే మీద దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి కార్లు పెట్టుకొని కూర్చొని ఉంటాం. మరి తాడేపల్లి ఆఫీసులో సజ్జల రామకృష్ణారెడ్డి, పైనున్న జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి మధ్య అనుసంధానకర్తగా పనిచేయటం, ఈ ఫోన్ వ్యవహారాలు, వీటిని గూగుల్ టేక్అవుట్లు, వీటిని కూడా ఈరోజు పోలీసులు బయటకు తీస్తున్నారు. చూడండి, జరిగిన దాడి ఇప్పుడు ఒక గుంపు ఆవేశంలో వచ్చి కొట్టారనుకోండి, మా బ్లీచింగ్ లో దాన్ని ఇది ఏ రకంగా చూడాలి అనే దాన్ని ఆ కోర్టు ఏ రకంగా చూస్తుందో ఆ రకంగా చూస్తుంది. కానీ దీని వెనక ఉన్న ఒక కాన్స్పిరసీ కనపడుతుంది. ఆవేశంలో వచ్చిన దాడి చేసిన కార్యకర్తలు సీసీ కెమెరాల్లో కనపడుతున్నారు కానీ చాటు నుండి నడిపిన వ్యక్తులు అసలు ఇది కరెక్ట్ అప్పటికప్పుడు కూడా జరిగింది కాదు. దీని వెనక పెద్ద కుట్ర ఉందనేది కనిపిస్తోంది. దీనికంటే ముందుగా, ఈ దాడి జరగటం కంటే ముందుగానే ఈ కార్యకర్తలందరినీ ఇటు గుంటూరు నుంచి కానీ అటు విజయవాడ నుంచి కానీ తీసుకొచ్చి వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గర 2-3 గంటలు వాళ్ళకి అక్కడ వాళ్ళని ఉద్దేశించి ప్రసంగాలు చేసో వాళ్ళని సమాయత్తం చేసి దాడికి పంపించారు. చూడండి, ఆ కాన్స్పిరసీ ఇక్కడ ఇప్పుడు అసలు విషయం బయటకు రావాల్సింది.